విన్నారు కదా సార్ వీళ్ళ స్టోరీ అంతా. మేడం ఇందులో నాకు ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ కనిపించాయి నాకు మెయిన్గా అమ్మాయి విషయంలో. అలాగే అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి పెళ్ళి, అమ్మాయి హస్బెండ్, ఆ తాగుడు, ఆ అమ్మాయికి ఎట్లా ఫుల్గా డిస్టర్బ్డ్ తను, ఈ అమ్మాయి కూడా ఫుల్లీ డిస్టర్బ్డ్. సో మోర్ సైకలాజికల్ ఇష్యూస్ కనబడుతున్నాయి నాకు. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి వాళ్ళు. మేడం ఎప్పుడు కూడా మనం అక్క చెల్లెళ్ళ సంబంధం ఎలాంటిదంటే కనుక ఎస్పెషల్లీ తల్లిదండ్రులు లేనప్పుడు అందరికంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లి పాత్ర పోషించాలి అని అంటాం, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. అలా కాకుండా ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఏంటంటే మీకు తాడు బంగారం లేనటువంటి పరిస్థితిగా మారిపోయింది. అంటే పెద్ద దిక్కు లేనప్పుడు మీ దురదృష్టం, అది మీరు కోరుకోరు చేసుకోవాల్సిందే కదా. కానీ ఏంటంటే తల్లిదండ్రులు లేనప్పుడు మీ బాధ్యత ఒక ఇంత పెరగాలి అన్నమాట. ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండవలసినది. దగ్గరుండి పెళ్లి చేయటమే కాకుండా పెళ్లి చేసినటువంటి వాళ్ళు వాళ్ళ సంసారాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అన్నది చూసేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలా కాకుండా కూడా ఏంటంటే ఇక్కడ సైకిల్ అంతా రివర్స్లో మనం చూస్తున్నాం. మానసికంగా ఎవరు కూడా ఇక్కడ స్థిరపడలేకపోయారు. ఎవరి సమస్యల్లో వాళ్ళు కొట్టుమిట్లాడుతూ అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతుందా లేదా అన్నది చూసేటటువంటి ఓపిక ఓర్పు లేకపోగా పూర్తిగా కళ్ళు మూసుకుపోయి వెన్నుపోటు మీద వెన్నుపోటు పోవటం అన్నది ఇక్కడ జరిగింది. అయితే మేడం ఇప్పుడు రాజేశ్వరి విషయానికి వస్తే మొదట తనే ఇక్కడ ఎక్కువ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే కనుక ఇంక జీవితంలో ఏదైతే అనుభవించకూడదో అవన్నీ అనుభవించేసింది. అంటే ఇప్పుడు 2 యాంగిల్స్ చెప్తాను మేడం రాజేశ్వరి విషయంలో. ఒక యాంగిల్లో ఏంటంటే ఆ అమ్మాయి మీద మన అందరికీ విపరీతమైనటువంటి సానుభూతి కలుగుతుంది. రెండో యాంగిల్లో ఏంటంటే అరే ఈ అమ్మాయి ఈ పరిస్థితికి కారణమేమో అన్నట్టు మనకు అనిపిస్తుంది మేడం. మొదటి యాంగిల్లో ఏంటంటే ఈ అమ్మాయి ఇంకా అనుభవించేటటువంటిది కొత్తగా ఏమీ లేదు. ఏవైతే ఇమోషన్స్ ఆ అమ్మాయి ఫేస్ చేయకూడదో అన్ని ఇమోషన్స్ ఆ అమ్మాయి ఫేస్ చేసేసింది. బాధ, భయము, వెన్నుపోటు, టార్చరు అన్నీ చూసింది. అంటే ఎలాగంటే కనుక భర్త వెన్నుపోటు చేశాడు, అక్క మోసం చేసింది, అత్త హింస పెట్టింది. సో ఇవన్నీ కూడా ఏవైతే యావభావాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మాయి అనుభవించేస్తుంది. ఇంకా కొత్తగా అనుభవించడానికి ఏముంది నా జీవితంలో అనేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆలోచన శైలి పూర్తిగా కోల్పోయిందేమో అని మనం చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే ఇందాక నుంచి ఒక మాట అంటుంది, నాకెవరూ లేరు, నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు అనేటటువంటి ఒక మాటలోనే తన యొక్క మానసిక పరిస్థితిని మనం విశ్లేషించుకోవచ్చు. నాకెవరూ లేరు అనేటటువంటి ఆ అమ్మాయి యొక్క మాటని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారా అనేటటువంటిది ప్రశ్న ఇక్కడ వస్తుంది మేడం. ఇక్కడ ఇప్పుడు ఎటువంటి డిప్రెషన్లో రాజేశ్వరి ఉంది అంటే కనుక ఇప్పుడు ఈ పొజిషన్లో మనం నిలబడి అమ్మ ఇవి నిజాలు, రేపటి నుంచి నీ జీవితం ఇలా ఉంటుంది, నువ్వు నమ్మకంతో ముందుకెళ్ళాలి అన్నా కూడా ఆ అమ్మాయి నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే కనుక ఈ అమ్మాయి మానసిక పరిస్థితి చూస్తే కనుక విశ్లేషించేటటువంటి పరిస్థితిని కంప్లీట్గా కోల్పోయిందేమో అని మనకు అనిపిస్తుంది. అంటే ఇందాకటి నుంచి ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి మేడం. ఒకటి అత్తా కోడల మధ్యనటువంటి గొడవ, ఇంకోటి ఏంటంటే అక్కా చెల్లెల మధ్యన ఉండేటటువంటి ఇబ్బంది. ఇప్పుడు ఈ 2 సమస్యల్లో ఏది పెద్ద సమస్య? నా అక్క నన్ను వెనక నుంచి వచ్చి నా భర్తను నాకు కాకుండా చేసాడు, వెన్నుపోటు పొడిచింది అన్నది పెద్ద సమస్య. అది పక్కన పెట్టి తను ఏమంటుంది అంటే కనుక ఇక్కడ పరిస్థితి చక్కదిద్దేటటువంటి అవకాశంలో తను నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అన్నా కూడా నేను ఉండను అంటుంది. అంటే ఏంటంటే ఆ విశ్లేషించే శక్తి ఏది పెద్ద సమస్య ఏది చిన్న సమస్య అని చూసుకునేటటువంటిది. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయిలో ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం, అంటే ఇంపల్సివిటీ, అంటే తొందరపాటు నిర్ణయాలు. నువ్వు ఇంట్లోకి ప్రేమించి వచ్చావో లేదంటే ఇష్టపడి వచ్చావో లేదంటే ఇంకో పరిస్థితి వల్ల వచ్చావు, వచ్చిన తర్వాత నువ్వు నిలదొక్కునేటటువంటి ప్రయత్నం ఎంతవరకు చేసావు? ఓకే, నువ్వు ఆ అబ్బాయికి ట్యూన్ అయ్యావు కానీ మీ అత్తగారికి ట్యూన్ అవ్వలేకపోయావు. ఆ తర్వాత నీకు వచ్చేటటువంటి సమస్యలు నీకు చాలా పెద్దగా అనిపించినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేటటువంటి ప్రయత్నం చేశావు.